హాయ్ అండి, మొన్నటి వరకు బాగా ట్రెండింగ్ టాపిక్ అలెక్య చిట్టి పికిల్స్. దీని మీద అందరూ వీడియోస్ చేశారు. సో తన అపాలజీ కూడా చెప్పేసింది, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కదా. మనకి ఇది ఒక్కటేనా ప్రాబ్లం, ఇంకేమీ లేవా? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి వాటి మీద ఎందుకు వీడియోస్ చేయరు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు? నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటో తెలుసా, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి మీద అందరూ కలిసి వీడియోస్ చేయండి, ఈవెన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు. ఇది నా తరపు నుంచి రిక్వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఒక ఇష్యూ చెప్పనా, వాటర్. అంతకుముందు ప్రతి ప్రాంతాలలో ట్యాప్స్ నుంచి వాటర్ వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయా? ఏ ట్యాప్ నుంచి వాటర్ రావట్లేదు. అందరూ వెళ్ళేసి మినరల్ వాటర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటి దగ్గర ఒక 20 రూపీస్ ఇచ్చేసి వాటర్ కొనుక్కొచ్చుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి మన రోగాలు కొనుక్కుంటున్నారు. వాటి వలన చిన్న వయసులోనే బోన్స్ అరిగిపోవడం, కిడ్నీలో ఇష్యూస్ రావడం, ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అయినా కూడా అందరూ వాటికి అలవాటు పడిపోయారు. అసలుకి ఎవరైనా రైజ్ చేశారా వాటర్ ఎందుకు మన ప్రాంతాలకి రావడం లేదు అని? ఎవరు వీటి మీద క్వశ్చన్స్ చేయరు. ఇట్లాంటి వాటి మీద వీడియోస్ చేస్తారు, ఇంకా అయిపోతుంది. మెయిన్ ఇష్యూస్ మీద ఎవరు చేయరు. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వాటి మీద కూడా వీడియోస్ చేయండి, ఓకేనా? మీ ప్రాంతాలలో నిజంగా ఒప్పుకోండి ఏ ప్రాంతంలో వాటర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా నది పక్కన ఉన్నా కూడా ఆ ఊళ్ళల్లో కూడా వాటర్ రావు. వాళ్ళు కూడా వెళ్ళి ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళి వాటర్ కొనుక్కోవడమే. సో ఇది ఎంతవరకు కరెక్ట్? సో వీటి మీద క్వశ్చన్ రైజ్ చేయండి. సో ఇది గవర్నమెంట్ దాకా వెళ్తుంది, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద వీడియోస్ చేయండి. ఇది నా సైడ్ నుంచి హంబుల్ రిక్వెస్ట్. మీరైతే నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు, మీ ప్రాంతాల్లో వాటర్ వస్తున్నాయా లేదా, మీరు మినరల్ వాటర్ కొనుక్కుంటున్నారా? నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు.